సార్ మరొక అంశం మన గెస్ట్ ఆయన పరిచయం చేయాలి. డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు. ఈయన ప్రొఫెషనల్ క్రెడెన్షియల్ ఏంటంటే చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అకాడమిక్ కన్సల్టెంట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిఫెన్స్ సెక్యూరిటీ స్టడీస్, ఫౌండర్ డైరెక్టర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఫౌండేషన్. ఈయన అకాడమిక్ క్రెడెన్షియల్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ USA HAI ప్రోగ్రామ్ పార్టిసిపెంట్, అడ్వాన్సింగ్ హ్యూమన్ సెంట్రిక్ AI ఫర్ సోషల్ సెక్టర్ కోహర్ట్, పోస్ట్ డాక్టరల్ ఫెలో BESA సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఎలాన్ యూనివర్సిటీ ఇజ్రాయెల్, అలాగే ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫెలో ఇన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజం ఇజ్రాయెల్, US స్టేట్ డిపార్ట్మెంట్ IVLP ఫెలో ఇన్ అమెరికన్ స్టడీస్, PhD ఇన్ అమెరికన్ స్టడీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU న్యూఢిల్లీ, MPhil ఇన్ అమెరికన్ స్టడీస్ JNU న్యూఢిల్లీ, MA ఇన్ పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తర్వాత BA ఫ్రమ్ VSR NVR కాలేజ్ తెనాలి. సార్ వెల్కమ్ సార్. ఎస్, నాకు ఆల్వేస్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు అమెరికాలో పరిచయం అయినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళందరూ వైట్ అయితే నేను అన్న ఇది చూస్ చేసుకున్నానంటే నేను ఆశ్చర్యపోయా, ఏంటి అసలు అని చెప్పని. బట్ అప్పుడు ఉన్నటువంటి ఆ ఫైరు, ఆ జీల మెటల్ అప్పటికి ఐ థింక్ ఇంత ఇది కూడా వెళ్ళలేదు చాలా ఇనిషియల్ స్టేజ్లో. సో ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గా అనుకున్నాను. సో హీఈస్ అచీవింగ్ అండ్ హీఈస్ గోయింగ్ టు అచీవ్ సమ్ మోర్ అచీవ్మెంట్స్ ఆల్సో. అందుకని ఇవాళ మనం తీసుకున్నది ఏంటంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్గా అమెరికా అధ్యక్షుడు చైనా ముందు తల వంచాడా, వాళ్ళిద్దరి యొక్క ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ చూస్తే అసలు ఎంత సర్ప్రైజింగ్ ఇదంటే మనకి రొనాల్డ్ రీగన్, ది టఫెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ US, ఆయన కూడా ఇదైన మాట వాస్తవమే. కానీ ఏ రోజు కూడా ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు అవసరాన్ని బట్టి అవి వాళ్ళు చేసుకున్నారే తప్ప మనకి ప్రపంచంలో కూడా ప్రపంచ పెద్దన్న అనగానే అమెరికా అధ్యక్షుడు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి అలాంటి పెద్దన్న ఈ రోజున ఎంత బీరాలు పలికాడంటే అసలు ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన వెంటనే అమెరికా డెవలప్మెంట్కి పెద్ద మెయిన్ హర్డిల్స్ ఏంటి అన్నట్టయితే ఈ చైనా ఉత్పత్తులు, చైనా నుంచి ఇక్కడికి వచ్చి మా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు గ్రాప్ చేసేస్తున్నారు, నేను ఇండియన్స్ వీళ్ళందరి సంగతి కూడా చూస్తాం ఢామ్ డూమ్ అని చెప్పి నేను ప్రకటించాడు. ఇంకా అంతకంటే అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడాడు, రైట్? సో అలాంటిది ఇప్పుడు అటువంటి ట్రంప్ తర్వాత మన ఇండియా దీనికి వచ్చేసరికి నిజానికి సెకండ్ ఫేజ్లో ఇండియన్ NRIs అంతా కూడా ట్రంప్ని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత మోడీ హౌడీ నినాదంతో ఆయన మోడీ గారు కూడా అక్కడ ఇండైరెక్ట్గా ఒక రకంగా ట్రంప్ చేస్తే ట్రంప్ గెలిస్తే మన ఇండియాకి చాలా లాభాలు ఉంటాయి అని చెప్పని కూడా అనుకున్నారు. సో అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక పదాలతో ఈయన వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో వార్ అని అదని ఇదని వార్ పోయి మొత్తం డీల్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి. వార్ నుంచి డీల్కి రావడమే కాదు, ఇంకొక ఇదేంటంటే అమెరికన్స్ ఇప్పుడు వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ అనలిస్టులు కానీ చెప్తుంది ఏంటంటే అసలు టోటల్గా అసలు ఈల్డ్ అయిపోయాడా చైనాకి వెళ్ళి. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే గతంలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ ఇది లేదు. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా చూస్తే ఈల్డ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ తను వెళ్ళినటువంటి ఇదేంటి ఒక మొత్తం టెక్ పీపుల్ వాళ్ళందరితో కూడా వెంట వెళ్ళటం అనేది దాన్ని బట్టే తెలుస్తూ ఉంది ఇక్కడ అమెరికాకి ఎలాంటి దీంట్లో ఈయన ఒక ఇది చేస్తున్నాడు అనేది. సో దాని మీద మరి అసలు ఏంటి మొత్తం దీని పూర్వరంగం ఏంటి, ఇదే కనుక జరిగితే రేపు అమెరికా చైనా గనక ఒకవేళ కలిసి అవసరాల కోసం, ఇది పూర్తిగా వాణిజ్యమైనటువంటి అండర్స్టాండింగ్సే, అదే కనుక జరిగితే భారత్కు వచ్చేటువంటి ముప్పు ఏంటి, దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ప్రిలిమినరీగా ఏ విధంగా అసలు వీళ్ళిద్దరూ కూడా అవసరాలు వీళ్ళని కలిపాయి, ఎలా ఈల్డ్ అయిపోయాడు, ఎందుకు అంత దీనిగా అగ్రెసివ్గా మాట్లాడాల్సి వచ్చింది, అలా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున జిన్పింగ్తో ఇలా ఒక ఈల్డ్ అయిపోయినటువంటి పరిస్థితి
అదైనా బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మనం దీంట్లో కూడా చూడొచ్చు ఇచ్చినటువంటి ఆ డిన్నర్ పార్టీలో కానీ ఇవన్నీ కూడా. సో ఏంటి అసలు ఓవరాల్గా దీని మీద మనం ఎలా చూడాలి? తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I put it officially on record my immense respect to Vijay Babu sir and then also Mohan garu. Namaste అండి. ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్. ముఖ్యంగా మన రీజనల్ ఛానల్స్లో జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్, యుఎస్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ, వాటి ఇంప్లికేషన్ టు ఇండియా అనేది చాలా తక్కువ ఈ మధ్యకాలంలో. ఓన్లీ ఈ వార్ లేకపోతే చాలా తక్కువ మాట్లాడుకుంటాం. బికాస్ ఆఫ్ వార్ వీఆర్ ఆల్ డిస్కసింగ్. ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ నేను చదువుకున్న సబ్జెక్టు ఈ రోజున ప్రాచుర్యంలోకి వచ్చి దేశానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఒక భావంతో ఉన్నాను. హ్యావింగ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, ఈ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసిన తీరును బట్టి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, ఎమోరీ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ అట్ సియాటల్, ఇట్లా రకరకాల యూనివర్సిటీస్లో చదువుకొని రావటము, తర్వాత ఇజ్రాయెల్లో కూడా చదువుకోవటము, వీటిని బట్టి నేను చేసే నా అనాలిసిస్లో సార్ పెద్దలు విజయబాబు గారు సార్ చాలా కరెక్ట్గా అనాలిసిస్ చేశారు ఒక విషయం. ద వెరీ టెక్స్ట్ అండ్ ద కాంటెక్స్ట్, లాంగ్వేజ్ అండ్ ద బాడీ లాంగ్వేజ్, డ్రెస్ అండ్ ద అడ్రస్, ఈ మూడు 21st సెంచరీలో డిప్లొమాటిక్ పబ్లిక్ ఆప్టిక్స్లో చాలా ఇంపార్టెంట్. ద వే దట్ అంటే మీరు ప్రజలకి ఏం చూపించదలుచుకున్నారు, మీ యొక్క లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎలా మీ యొక్క కాంటెంపరీ కంట్రీని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు అనే అంశాల్లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక నానుడు ఉందండి మోహన్ గారు, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ పర్మనెంట్. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఆ దేశానికి సంబంధించిన నేషనల్ విల్లుని ముందుకు తీసుకెళ్తాయి అనేది ప్రతి దేశానికి సంబంధించిన ఒక నగ్న సత్యం. సో నేను చైనీస్ ప్రెసిడెంట్ ప్లస్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ హిస్టారిక్ మీటింగ్ ఇన్ బీజింగ్, గ్రేట్ హాల్ ఆఫ్ చైనా చూసినప్పుడు వాళ్ళు ఇదే సూత్రాన్ని పాటించారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇందాక మీరు నా బయోలో చదివారు, నేను తెనాల్ నుంచి చూసినప్పుడు టెలవీవ్, తెనాల్ నుంచి చూసినప్పుడు టెహ్రాన్, తెనాల్ నుంచి చూసినప్పుడు ఈ తైవాన్, తెనాల్ నుంచి యుఎస్ చైనా ట్రేడు, తెనాలి అనే ఏరియా నుంచి ఈ టారిఫ్స్, టాలెంట్, టెక్నాలజీ. ఈ టీ అనే మాట నేను ఎక్కువ ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు జరిగిన చైనా అమెరికా మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో, బైలాటరల్ రిలేషన్షిప్, యాజ్ వెరీ యాప్ట్లీ మెన్షన్ బై విజయ్ బాబు సార్, దట్ డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకొని వెళ్ళాడు. దట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎన్ ఇండికేషన్ ట్రేడ్, టారిఫ్, మనీ ఈస్ ద మోస్ట్ కోర్ ఆఫ్ యుఎస్ చైనా రిలేషన్. సార్ వర్డ్ కూడా అన్నారు, టెక్ బృందాన్ని తీసుకుని టిప్ టాప్ మనీ. టెక్ అండ్ ట్రేడ్ ఈ రెండింటిని అవినాభావ సంబంధం. టెక్ అండ్ ట్రేడ్, టెక్నాలజీ, టెక్నోక్రాట్స్ అండ్ ఇండస్ట్రీస్, బిగ్ విగ్స్, బిగ్ బిజినెసెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, దే హ్యాడ్ గాన్. ఇప్పుడు ప్రపంచంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న మొదటి దేశం ఇండియా అయితే 140+, 140 కోట్ల ఉన్న జనాభా రెండో ప్లేస్లో చైనా వచ్చింది. ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద ప్లానెట్ ఎర్త్ ఏంటయ్యా అంటే ఇది ఈ మోడర్న్ వరల్డ్ లో, ఆబ్వియస్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోడర్న్ వరల్డ్ లో 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయిపోయి 4th of July 1776 నుంచి 2026 May 16th వీఆర్ టాకింగ్ ఇన్ హైదరాబాద్, 250 సంవత్సరాల చరిత్ర అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత అమెరికాకి ఉన్నదండి. వి ద పీపుల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది వాళ్ళ ప్రియాంబుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ వరకు ఉంది. చైనా చూస్తే 1949లో షాంఘై షేక్, ఆ రోజున అక్కడి నుంచి తైవాన్ పారిపోవడం జరిగింది. షాంఘై షేక్ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి 1949లో టేక్ ఓవర్ చేసింది చైనా యొక్క పరిపాలనని. మనకి 48లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన పరిస్థితి, వాళ్ళేమో వాళ్ళేమో రాచరిక వ్యవస్థల మీద తిరుగుబాటు రెండు ఒకేసారి ఆల్మోస్ట్ ఒకేసారి జరిగిన సందర్భం. దట్ వాస్ కాల్డ్ మేబీ అంటే కమ్యూనిస్టులు అప్పుడు. అవును, మనకి అందుకనే కొంత మనం బిగినింగ్ లో మనము ఆ ప్రో చైనా, ప్రో సోవియట్ యూనియన్ ఎందుకున్నాము అంటే వి ఫెల్ట్ యాంటీ ఇంపీరియలిజం, యాంటీ కొలోనలిజం అనే ప్లాట్ఫామ్ మీద మనం దిగలేం. ఆ హిందీ చీనీ బాయి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, తర్వాత ఇటు మన సోవియట్ యూనియన్ తో మన రొమాంటిసైజేషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ సోవియట్ యూనియన్ కానీ ఇవన్నీ. బట్ 1949 నుంచి 2049 తీసుకుంటే విజయబాబు సార్, చైనా విల్ బి కంప్లీటింగ్ 100 years, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. భారతదేశం 15th of August 1947 నుంచి 2047 15th August కి విల్ బి కంప్లీటింగ్ 100 years.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1776 4th July నుంచి 2026 May 16th కి 250 years అయినాయి. అంటే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ ఏ విధంగా మొదలుకు వచ్చాడో, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని BRI అంటారు. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచంలో ఉన్న 75 పైగా దేశాల్లో డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా దే హ్యావ్ మేడ్ ఇన్రోడ్స్ ఇంటూ ఆఫ్రికా, ఏషియా, యూరప్ అండ్ లాటిన్ అమెరికా. ఇది ప్రపంచంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిన చైనా ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ కాంటినెంట్స్ లోకి వెళ్తున్న తీరు, దాన్ని ఎదుర్కోవాలి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొన్న ఒకే ఒక మార్గం ఏంటంటే, చైనా యొక్క 50% ఆయిల్ నీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, UAE, బహ్రెయిన్, ఈ దేశాల నుంచి ప్లస్ ఇరాన్ నుంచి. ఆ 50% వస్తున్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వస్తున్న ఆ ఆయిల్ మీద, ఆ ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇన్సెక్యూరిటీ కలిగించగలిగితే చైనా విల్ బి డౌన్. అట్ ద సేమ్ టైం చైనా తైవాన్ విషయంలో అమెరికా కనుక తైవాన్ వైపు వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ మెస్ అగైన్, మోర్ దాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు జరుగుతుంది దాని మీద. సో ఈ జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో టెక్నాలజికల్, జియో ఎకనామిక్ తైవాన్ సంబంధించి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, అది ఇక్కడ మళ్ళీ ఎయిర్ ఫోర్స్ 1 లో కూర్చొని చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ గారు మిమ్మల్ని తైవాన్ విషయంలో మీరు తైవాన్ కోసము డిఫెండ్ చేస్తారా తైవాన్ ని? ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ని షీ జిన్పింగ్ అడిగినట్టు ఒక విలేకరు అడిగాడు. ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, మేడ్ ఏ స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, వ్యూహాత్మక మౌనము. ఏం నో రిపుల, అట్ ద సేమ్ టైం ఖండించలా. సో దెర్ ఈస్ సంథింగ్ MS విజయబాబు సార్ ఏదో ఉందని నా ఆలోచన. అంటే అది డెఫినెట్ గా అది టఫ్, అక్కడ ఒక దాన్ని రిజర్వ్ లో పెట్టుకుంటే తొక్కేసారు దాన్ని, ఆ విషయం బయటికి రానికుండా. సో స్ట్రాటజిక్ అటానమీ నుంచి స్ట్రాటజిక్ అంబిగ్విటీ అనేది ఒక డిలేమా, ఒక వ్యూహాత్మక డిలేమాలోకి వెళ్ళిపోయారు. ఇది ప్రపంచంలో ఉన్న పరిస్థితులు సార్. ట్రంప్ ఎజెండాలో మెయిన్ ఏంటంటే, ఇరాన్కి సంబంధించినంత వరకు మాకు చైనా అవసరం లేదు అని పబ్లిక్ ఆప్టిక్స్ కి చెప్తున్నాడు, చూసేవాళ్ళకి చెప్తున్నాడు. కానీ హీ నోస్ దట్ వీ హ్యావ్ టు మేనేజ్ చైనా. అట్ ద సేమ్ టైం నా ఇంకొక సబ్మిషన్ ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి డొమెస్టిక్ గా కాంగ్రెస్ లో రేపు నవంబర్ ఈజ్ ఎ బిగ్ యాసిడ్ టెస్ట్. సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సంబంధించిన ఎలక్షన్స్, ముఖ్యంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ దృష్టిలో పెట్టుకుని ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ మెలోడౌన్ అయింది, తనను తాను తగ్గించుకొని వాళ్ళు దాన్ని చేస్తారు. అబ్సల్యూట్లీ సార్, విజయబాబు సార్ చెప్పినట్టుగా తను ఎందుకు తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, యుఎస్ గవర్నమెంట్, యుఎస్ పాలిటిక్స్ లో, ముఖ్యంగా పాలిటిక్స్ లో ఆ సొసైటీకి నేను చైనాతో ట్రేడే కోరుకుంటున్నాను కానీ వారు కోరుకోవట్లేదు, నేను చైనాతో కోఆపరేషన్ కోరుకుంటున్నాను కానీ కాన్ఫ్లిక్ట్ కోరుకోవట్లేదు అనేది కమ్సే అంటే చూస్తానికి పబ్లిక్ ఆప్టిక్స్ కోసం ఆ నేరేటివ్ అట్లా బిల్డ్ చేయాలి ఫర్ ద నవంబర్. అప్కమింగ్ నవంబర్ ఈజ్ నాట్ ఎ లాంగ్ డిస్టెన్స్, వాళ్ళు ఆల్రెడీ మేలో ఉన్నాం, ఇంకొక 4-5 నెలలు పోతే 4 నెలలు పోతే నవంబర్లోకి వెళ్ళిపోతాం. సో ఇది రెండో పాయింట్ సార్. అంటే డొమెస్టిక్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కొంతవరకు మెల్లో డౌన్ అయ్యాడు, రెండో పాయింట్. మూడో పాయింట్ చెప్పొచ్చా విజయబాబు సార్? మూడో పాయింట్, అన్నిటికీ మించి ప్రపంచంలో 193 దేశాల్లో 190 దేశాలు మోరల్ గా, ఎథికల్ గా ట్రంప్ మీద ప్రెషర్ పెడుతున్నాయి. మీరు ఇరాన్ మీద ఏకపక్షంగా దాడి చేయటం మూలాన, యూ బీయింగ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ పేరు చెబుతున్నారు, కానీ మీ ఇష్టారాజ్యంగా పోలీస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. వెనిజులా ప్రెసిడెంట్ క్యూబా మీద, పనామా కెనాల్ మీద, గ్రీన్లాండ్ మీద, యు నేమ్ ఎనీ, సిరియా మీద, లెబనాన్ మీద, ఇరాక్ మీద, weapons of mass destruction, everything, everywhere, autocratic democracy. Absolutely sir, I do agree with you. తగిలించుకున్న బోర్డు ఏమో డెమోక్రసీ, యాక్షన్స్ ఏమో ఆటోక్రాటిక్ యాక్షన్స్ ఉన్నాయి. అంటే రెండు మ్యాచ్ కాట్లా. సో ఎనార్మస్ ప్రెషర్ డొనాల్డ్ ట్రంప్ మీద ఈ 190 దేశాల నుంచి ఉన్నాయి సార్. ఈ 3 కారణాల మీద ఆయన మెల్లో డౌన్ అయ్యాడని నా విశ్లేషణ. 4వ అతి ఇంపార్టెంట్ కారణం, ఫైనల్ కారణం నేను చెప్తాను. అదేంటంటే ఎనార్మస్ influence of Jewish lobby in the US Congress on Donald Trump. Donald Trump ki Benjamin Netanyahu, Israeli Prime Minister ki, I was in Israel also, I have known the Israeli politics, I lived there for 3 years. Benjamin Netanyahu ప్రధానమంత్రిగా ఉన్న ఈ నేపథ్యంలో బిగినింగ్ లో వాళ్ళ హనీమూన్ స్టార్ట్ అయింది జస్ట్ 70 days బ్యాక్. ఈ 76th డే ఈ రోజు వచ్చేసరికి చాలా మారిపోయారు. దే ఆర్ ఫాలింగ్ అపార్ట్. ఫాలింగ్ అపార్ట్ లో ఏమైంది, యుఎస్ కాంగ్రెస్ లో
ఫినామినల్ అండ్ డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫ్లుయెన్స్ యుఎస్ కాంగ్రెస్ మెన్ మీద జూయిష్ లాబీకి ఉంది పట్టు. అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని ఐపెక్ అంటారు సార్. ఐపెక్ అనేది ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ జూయిష్ లాబీ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ప్రో ఇజ్రాయలీ పాలసీస్ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్. వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నువ్వు మమ్మల్ని పుష్ చేసావు, మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చావు, మేము వెళ్ళి కొట్టాము, ఇరానియన్ ప్రెసిడెంట్ ఐతుల్లా ఖొమైనీని లేపేశాము, మీరు స్లోగా విత్డ్రా అవుతున్నారు. మీరు ఒక ప్యాటర్న్ గమనించండి సార్, అమెరికా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అంత ఫాస్ట్ గా మళ్ళీ రిట్రీట్ అవుద్ది. ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కూడా ఏదైనా ఆ దేశాన్ని నమ్మి వెళ్ళినోడు ప్రతి వాళ్ళు సమాధైపోతారు. ఆ భయంతో ఈ జూయిష్ లాబీ డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టింది. నువ్వు ఇప్పుడు మధ్యలో గనక ఇరాన్ విషయంలో గనక విత్డ్రా అయితే ఇజ్రాయెల్ మాత్రం మిమ్మల్ని అంటే హిస్టారిక్ బ్లండర్ అవుతుంది. ఎందుకంటే జూడో క్రిస్టియన్ వాల్యూస్ ఆర్ వెరీ ఇన్హరెంట్లీ ఇంటర్లింక్డ్ బిట్వీన్ ద అమెరికన్ జూయిష్ లాబీ అండ్ ద క్రిస్టియన్ డామినేటెడ్ అమెరికన్ సొసైటీ యాజ్ సచ్. ఇప్పుడు ఆ ప్రెజర్ ఏమైందంటే నెతన్యాహు మీద కూడా వచ్చి నెతన్యాహుకి కూడా ఇంటర్నల్ గా